హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సామాజిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బాలకోటయ్య గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అమరావతి ఉద్యమంలో మీరు జేఏసీ నాయకులుగా వ్యవహరించిన సన్నివేశాలు మనకు తెలిసినవే. అయితే ఆ రోజు మీరు 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన ఉద్యమంలో పోలీసులతో బూట్ల కాళ్ళతో తన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను రైతులు అంటే మా ఇబ్బందులు చెప్పుకుంటా ఉంటే వెళ్ళారు. వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారండి? ఏ రైతులు వెళ్ళారు సత్యదేవ్ గారు? రైతులు అంటే ఏ రైతులు? అమరావతి ఉద్యమం చేసిన రైతులా అని చెప్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులా అని చెప్పుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, భూమి ఆకాశాలు కలవచ్చునేమో కానీ, భూమి ఆకాశం రెండు కలవచ్చునేమో కానీ రాజధానికి భూములు ఇచ్చిన రైతు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోలేడు. వాళ్ళ కన్నుల్లో కన్ను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూడలేరు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన రైతులు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు సంబంధించిన రైతులు దాదాపు 1100 నుంచి 1500 ఎకరాలకు సంబంధించిన 300 నుంచి 350 మంది రైతులు. వీళ్ళు గత 6 ఏళ్లుగా రాజధానికి మేము భూములు ఇవ్వమని న్యాయస్థానాలకు వెళ్ళిన రైతులు. అంటే రాజధానికి భూములు ఇవ్వమని అంటే రాజధాని వ్యతిరేకించకపోయినా మా పొలాలు ఇవ్వటం మూలాన మాకు ధర పోతుంది, లేదంటే మాకు ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పేసానని అక్కడ ఉన్న రాళ్ళ రామకృష్ణారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో రాజధానికి వ్యతిరేకంగా కేసులు వేశారు. దాదాపు 2,000 వరకు ఆ రైతులు కలిశారు. ఆ రైతులు ఇప్పుడు కలవటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసే ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఏమైందంటే ఆ న్యాయస్థానాలు వేసిన పిటిషన్ అన్ని కూడా కొట్టివేతకు గురవుతుంది. రీసెంట్గా 15 రోజుల క్రితం కూటమి ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించింది. అంటే సీడ్ యాక్సెస్ పనులు కానీ, కొన్ని అభివృద్ధి పనులు కానీ, కొండవీటి వాగు యొక్క విస్తరణ పనులకి భూమి అవసరం వచ్చింది. తప్పనిసరిగా ఇప్పుడు తీసుకోవాలి. ఆ పనులను ఆ దశకు వచ్చింది. దానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇటుగూడి భూమి తీసుకుంటుంది ప్రభుత్వం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆగరు, న్యాయస్థానాలకు వెళ్ళినా న్యాయం జరగదు అని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చెప్పడానికి వెళ్ళారు. కాబట్టి రాజధానికి భూములు ఇవ్వని రైతులు వెళ్ళారు తప్ప రాజధానికి ఉద్యమం చేసిన రైతులు కానీ, భూములు ఇచ్చిన రైతులు కానీ వెళ్ళలేదు. మీరు చెప్పిన గ్రామాలు ఎక్కడున్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఉన్న ఇంటి పేరు ఊరు కూడా నాకు తెలియదు, తాడేపల్లి అని. ఆయన యొక్క ప్యాలెసే తెలుసు. నిన్న ఆ సందర్భం కూడా వచ్చింది. అవును, దాని గురించి అడుగుతున్నానండి. ఏదో పెనుమాక ఏదో అవును పెనుమాక గురించి మాట్లాడితే ఇది ఎక్కడుంది అని అడిగిండు. ఇంకో మాట కూడా అడిగానా, మీరు గమనించారో లేదో, బహుశా మీ ఛానల్కే చెప్తా. ఒక రైతు వచ్చేసేసి నాది 5 ఎకరాలు ఉందండి, నేను కోర్టుకి వెళ్ళాను, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు, కానీ నా భూములో కూడా రైతులకు ప్లాట్లు ఇచ్చారు అని అండు. అట్టేస్తారు అండు, అట్టే ఇచ్చాం. ఇప్పుడు కనీసం ఒక 10%, 15% రైతులు ఇబ్బంది పడుతున్నారు చూసారా, అవి ఆ ప్లాట్లే ఇచ్చాం. ఎందుకంటే ఒక లేఅవుట్ గీసుకున్న తర్వాత ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్న తర్వాత ఆ లేఅవుట్ భాగమే సిఆర్డీఏ వెళ్తుంది. కాకపోతే అంటే నువ్వు భూమి ఇవ్వాలా, ఎటువంటి నువ్వు భూమి ఇస్తావన్న సంగతి ప్రభుత్వానికి ఉంది. నువ్వు భూమి ఇవ్వకపోతే భూసేకరణ యాక్ట్ ప్రకారం తీసుకుంటుంది ప్రభుత్వం. అలా డిజైన్ చేసింది. ఇప్పుడు దానిలో కొంతమంది ప్లాట్లు ఇచ్చాం. ఇవ్వటం మూలాన నువ్వు భూమి ఇవ్వలేదు కాబట్టి అదే ఇబ్బంది అయిపోయి కొంతమంది రైతులను ఇబ్బంది పెడితే తిరిగి పరిష్కరించుకునే పని చేపట్టింది. ఎందుకంటే మీరు ఒక మాట చెప్పండి సార్, మీరు ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక 20 సెంట్లు చదవడం మీరు చూసుకున్నారు, మరి 10 సెంట్లు నేను ఇవ్వనని చెప్పి వాడు అడ్డుపడ్డాను అనుకోండి, అక్కడ బిల్డింగ్ నిర్మాణం అవ్వదు కదా. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తారంగా వెళ్తున్నప్పుడు మధ్యలో ఉన్న నీ ఎకరాన్ని నువ్వు ఆఫ్ చేస్తే సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ తెగిపోతుంది కదా. ఆ పరిస్థితులు అక్కడ వచ్చినాయి. అందుకని ఇటుకూడి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. నిజానికి ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే వాళ్ళు రైతులే, వాళ్ళేం వ్యతిరేకులేం కాదు. నేను కూడా వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తున్నా. మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి, సిఆర్డీఏ అధికారిని కలవండి, నారాయణ గారిని కలవండి, మంత్రి గారిని కలవండి. ఖచ్చితంగా రైతుకు న్యాయం చేసే విధంగా భూములు తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది తప్ప ఒక రైతుని బలపెట్టాలనో బలవంతం చేయాలనో నష్టం చేకూర్చాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. వెళుతున్న రైతులకు రాజకీయాలు ఉంటే ఉండవచ్చు, కానీ సిఆర్డీఏకి రాజకీయాలు
రాజధాని అమరావతి అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారికి కూడా రాజకీయాలు. అయితే వీళ్ళని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతిలో దందా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది ఇప్పుడే ఉందా, 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ కబ్జా చేశారు. మన సుప్రీంకోర్టు ఎక్స్ చీఫ్ జస్టిస్ గారు రమణ గారు భూములు కొనుక్కున్నాడు, పియ్యవల కేశవ్ గారు కొనుక్కోండు, బాలకృష్ణ గారు కొనుక్కోండు, మురళీమోహన్ కొనుక్కోండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుతున్న ఇల్లుని కూడా కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏ భూదంగా జరుగుతుంది, వాళ్ళే రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు కౌలు ఆధారితంగా ఇచ్చారు. ప్రభుత్వాన్ని దగ్గర డబ్బులు లేకే ల్యాండ్ పూలింగ్ సిస్టంలో పోయింది. లేకపోతే 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి భూమి తీసుకోవాలి. అంత భూమి తీసుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఒక సంకల్ప బలంతో ఒక పెద్ద రాజధాని నిర్మించాలి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దగ్గర నుంచి రాజధానికి సంబంధించిన పెనునొప్పులు పడుతున్నాం, ప్రసవ వేదన పడుతున్నాం. అసలు విభజన రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో చక్కని రాజధాని నిర్మాణం కావాలి. ఆ రోజే బెజవాడకి అయినట్టయితే ఈ బాధలు ఉండేది కావు. ఆ రోజు రాయలసీమ సంబంధించిన రెడ్డి నాయకులు లాక్కెళ్ళి కర్నూలులో గుడారాలు వేశారు. వేసిన గుడారాలు అట్నే ఉంచాల పీక్కుని హైదరాబాద్లో కలిపారు. హైదరాబాద్ నుంచి తరిమేశారు. మళ్ళీ నిలువ నీడ లేదు. ఈ నేపథ్యంలో అసలు తెలుగోడికంటూ ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక శాశ్వతమైన రాజధాని ఉండాలని ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన కార్యక్రమం తీసుకున్నారు. అది అర్థం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం. అసలు ఆయన రాజధాని వద్దు అనేది ఆయన కాన్సెప్ట్ ఏంటంటే అసలు భారత రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు. మనకెందుకు రాజధాని? ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న 30 సంవత్సరాలు కూడా రాజధాని పూర్తి అవ్వదు అంటున్న మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నారు. పూర్తి అవ్వదేమో, పూర్తి కాకపోతే పరిపాలన అట్ట చేసావు నువ్వు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చెట్ల కింద కూర్చుండా? ఏ చెట్ల కింద కూర్చొని పరిపాలన చేసింది చెప్పండి సార్? సచివాలయం ఉందా, హైకోర్టు ఉందా, అసెంబ్లీ ఉందా, హెచ్ఓడి కార్యాలయాలు ఉన్నాయా? మీరు గుంటూరు వెళ్ళండి, తాడేపల్లి వెళ్ళండి, దేదీప్యమానంగా డీజీపీ కార్యాలయాలు, మా సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉందా? ఏమి లేకుండా చెట్ల కింద కూర్చున్నామేంటి మేము? అంటే నిందా ప్రచారం ఏం పూర్తి కాదు, ఆల్రెడీ ఇప్పుడో పూర్తింది. కాబట్టి ఇప్పుడు జరుగుతుందంతా ఏంటంటే రాజధానిలో అభివృద్ధి కోణం జరుగుతుంది. భాగ్యనగరంలో అభివృద్ధి జరిగినట్టుగా రాజధానిలో అభివృద్ధి కోణం జరుగుతుంది. సత్యదేవ్ గారు అసలు అభివృద్ధి అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ, జరగాలి, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంతే కదండి. ఒక పూట అన్నం తినాం కదండి, ఏ రోజు తింటాం, రేపు తింటాం, ఎల్లుండి తింటాం. మనిషి తింటేనే కదా బతికేది. సమస్యలు వస్తూనే ఉంటుంటాయి, సమస్యలు పరిష్కరించాలి, అభివృద్ధి చేస్తూనే ఉండాలి. మీరు ఇప్పుడు 2వ మెట్రో ట్రైన్ లైన్ కూడా కడుతున్నారంట హైదరాబాద్లో. మరి ఒకటి ఉండగా 2 ఎందుకు కట్టాలి? అంతే. ఆ ట్రాఫిక్, ఆ ఇబ్బందుల్ని చేసుకోవటానికి ఎన్ని బ్యారేజీలు కట్టడంలా, ఎన్ని నిర్మాణాలు చేయటంలా, అది అభివృద్ధి కోణం. అదేంటంటే నిరంతరంగా జరుగుతూ ఉంటుంటుంది. కాకపోతే ఏంటంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఏదైనా గట్టి తప్పిదం జరిగితే గోతికాడిన అక్కలాగా దాన్ని చెలవల పలవలు చేసి రాజకీయ లబ్ధి పొందాం అనేది ఒక ఆలోచనతో కుట్ర చేస్తున్నారు. దీనికి తోడు కొత్తగా మావిగన్ అని చెప్పి ఈ మధ్య మొదలెట్టారు. ఇక మావిగన్ దగ్గరకు వస్తే అది మరి మీకు హైదరాబాద్లో ఎలా ఉందో కానీ మావిగన్ కనుక ఎవరన్నా అంటే మాత్రం ఇటు పిచ్చోడు అని అంటారు ఆంధ్రప్రదేశ్లో. మామూలుగా ప్రేమిస్తే సినిమా చూసావా, వాడు ఎట్టెట్టు కొట్టుకుంటాడే, పిచ్చోడు అయిపోయి. ఇప్పుడు మావిగాని కూడా అదే పరిస్థితి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్టెట్టు కొట్టుకోవటమే. ఆయన మావిగాని అన్న కూడా ఇప్పుడు పేర్ని నాని గారు, రోజా గారు, ఈ కొడాలి నాని గారిని అర్థం కాక అందరు ఎట్టెట్టు కొట్టుకుంటున్నారు. అని అదొక పిచ్చి ఆలాపన, అర్థం లేని ఒక మాట. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అప్పుడు కూడా ఉన్నాడు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని. ఉందో కూడా విజయవాడ గుంటూరు మధ్య. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి మాట్లాడుతుండా, తెలియక మాట్లాడుతుండా, లేదా ఆరోగ్య సమస్యలతో మాట్లాడుతుండా అర్థం కావట్లేదే. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి మాటలు మాట్లాడితే విస్మయం, గందరగోళం, అసహ్యం ఇవన్నీ ప్రజలు గలుగుతూ ఉంటుంటాయి. అసలు ఏమన్నా అర్థం ఉందంటే మావి గన్ అని అనటంలో అసలు ఏంటి సార్? అసలు పేరు నచ్చకపోతే పేరు మార్చుకోమంటున్నాడు మళ్ళీ ఆయన. మరి మన 3 రాజధానులు ఏమైపోయినాయి? మన 3 రాజధానులు ఏమైపోయినాయి సార్? సుప్రీంకోర్టు వరకు పోయావు కదా, నా మూడు అని ప్యాలెస్లు కూడా కట్టిన సన్నివేశాలు మనం చూసాం. ఉత్తరాంధ్రలో గర్జన సభలు పెట్టావు, రాయలసీమలో తర్జన సభలు పెట్టావు. అటు రాయలసీమలో కొంతమంది మేధావులు ఫోరం పెట్టావు, వాళ్ళని ఉసిగొలిపావు. తిరుపతిలో మా సభకు అడ్డు చెప్పావు, పరిపాలన వికేంద్రీకరణ అన్నావు, ఇదే అభివృద్ధి అని అన్నావు. ఏమైంది? న్యాయస్థానాలు తప్పుపట్టిన చెల్లించరా?
సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి స్టే తెచ్చుకున్నావు, నేను వెళ్ళిపోతా రుషికొండ కన్నావు, అక్కడ ఒక పెద్ద బాత్రూమ్ కట్టుకున్నావు, పెద్ద యలహంక ప్యాలెస్ తయారు చేసుకున్నావు, భార్యాభర్తలు మొత్తం కూడా అక్కడ కూర్చుంటే సముద్రం మొత్తం కూడా లోపల ఉన్న తిమింగలాలు సొరచేపలన్నీ కనిపించే విధంగా వ్యూ సిద్ధం చేసుకున్నావు. నిజంగా కనుక 24 ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరాభవం జరగకపోతే, ఓటమి రాకపోతే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బంది పడిపోయేదండి. ఖచ్చితంగా ఎస్కోబా పరిపాలనలోకి పోయేది. మనం చెప్తూ ఉంటాం కదా ఎస్కోబా గురించి, మారకద్రవ్యాల వ్యాపారం గురించి. చాలా ఇబ్బంది జరిగేది. దాదాపుగా మాలాంటి వాళ్ళు అందరం లేపేసేవాడు. అప్పుడు కూడా మిస్సింగ్ అయ్యి ఉంటాం మేము. చాలా ఇబ్బందులు పెట్టారు కదా మేము 24కు ముందు కూడా మిస్సింగ్ మేము. మళ్ళీ అధికారానికి వస్తే 24 తర్వాత చేసేవాడు. బహుశా అనుకుని ఉంటాడు 24 తర్వాత బ్యాలెన్స్ పూర్తి చేద్దాంలేనని. మా ఫోటోలో అటు మిగిలిపోయి ఉంటాం. అందుకని చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆయన మీద కసితోనో క్రోధంతోనో కోపంతోనో చెప్పడం వల్ల, అంటే ఆ వినాశకరమైన పరిపాలనా విధానాన్ని మేము కళ్ళారా చూసాం. మీ సందర్భంగా మీకు ఒక్క ఉదాహరణ చెప్తారు. డాక్టర్ సుధాకర్ సార్, హీఈస్ ఏ గవర్నమెంట్ డాక్టర్, ఒక మత్తు డాక్టర్, ఒక దళితుడు, MBBS. ఏం చెప్పాడు, ఏం చేశాడు తప్పు? కరోనా కారణంగా మాస్కులు అడిగాడు. N19 మాస్క్ ఇవ్వండి అని అడిగిండు. అది అక్కడ వినకపోతే ఎమ్మెల్యే మాస్కులు లేకుండా మేము ఎలా పని చేస్తామని ఒక మాట అడిగిండండి. దీన్ని సోషల్ మీడియాలో ఎవరో సెల్ ఫోన్లో ఇలా చిత్రీకరించి దీన్ని వదిలారు. మహమ్మారి ఉన్న టైంలో కదా అది, కరోనా టైం, భయానకమైన టైం. ఈ మాస్కులు లేకుండా ఎలా పనిచేస్తామనే మాటని ఒక ప్రభుత్వం అపార్థం చేసుకొని అది ఎక్కడ వైరల్ అవుతుందనని అతగాన్ని అరెస్ట్ చేసి చేతులు కట్టి నర్సీపట్నం వీధుల్లో పిచ్చోడని ముద్రేసి విశాఖపట్నం జైలుకు పంపి, మొన్న వాళ్ళ అమ్మ కూడా ఒక వీడియో చేసింది, 21 రోజులు నా బిడ్డను చూడటానికి కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పి కన్నీటితో. అప్పుడు అతను అన్నాడంట, అమ్మ మీరు రామాకండి, భార్య అనే పిల్లల్ని దగ్గర రాని ఇలా సుధాకర్ అంట, వస్తే మిమ్మల్ని కూడా కేసుల్లో పెడతారు అని ఒక్కడే ఉండేవాడంట. అలా మానసిక వేదన జరిగి హఠాన్ మరణం చెందుతాడు. నేను అడుగుతున్నాను మీ ద్వారా, ఒక ప్రభుత్వ అధినేతగా ఒక మంత్రో స్థానిక ఎమ్మెల్యేనో సుధాకర్ని పరామర్శించాల్సిన బాధ్యత లేదండి? డెఫినెట్గా ఉందండి. ఆ కుటుంబాన్ని ఓదార్చాలి కదా, ఏం జరిగిందో చెప్పాలి కదా. ఎక్కడైనా గడియ జరిగిందండి? మరి ఆ పరిపాలన ఏమంటారు? ఆ పరిపాలన తీరుని ఏమంటారు? కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది, కాబట్టి మేము పోరాడాల్సి వస్తుంది, కాబట్టి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకుందామని ప్రజలకు ఈ సందేశాలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే కుటుంబ పెద్ద తప్పు చేస్తే కుటుంబం ఎలా అయితే వీధిని పడుతుందో, రాష్ట్రానికి పెద్ద దిక్కైన ముఖ్యమంత్రి లాంటి వాడు తప్పు చేస్తే రాష్ట్రంలో కోట్ల మంది భవితవ్యం రోడ్డును పడుతుంది. ఇది ఈ ప్రజలకు సంబంధించిన అంశం. కాబట్టి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కూటమి పార్టీ అప్రమత్తంగా ఉండాలి. తప్పనిసరిగా ఏ వైసీపీకి సంబంధించిన ఏదైనా సరే ఖండాలుగా తెంచి ప్రజల ముందు పెట్టాలి. అది సత్యమా అసత్యమా అనేది ఆ ధర్మయుద్ధం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అసలు చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్విరామంగా పనిచేస్తున్నారు. మీకు వైసీపీ పార్టీ అంటే గొడ్డల పార్టీ, క్రిమినల్ పార్టీ, ఒక పక్కనేమో దర్యాప్తు సంఘాలు, నేర నిరూపణ, న్యాయస్థానాలు, శాంతి భద్రతలు, అమరావతి అభివృద్ధి, పోలవరం, పరిశ్రమలు, MOUలు, మీకు శిష్టాన్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టడం, IASల్ని IPSల్ని నచ్చజెప్పటం, గట్టిగా మందలించటం, ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన గుణగణాలు. ఆ దిశగా రాష్ట్రం ప్రస్తుతాన్ని నడుస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.